విద్యార్థుల యొక్క భవిష్యత్తు జ్ఞాపకం చేసుకొని మరి లంబాడీల అడ్డ ఇది ఈ గడ్డ మబ్బాద్ అడ్డ అంటే లంబాడీల గడ్డ అనేసి వాళ్ళు విరమిగుతున్నారు. అటువంటి దగ్గర మన ఆదివాసీల మన పర్ఫార్మెన్స్ ఏందో మన బలం ఏంటో చూపించాలనే ఉద్దేశంతో మబ్బాద్ ప్రోగ్రామ్ చేసినప్పుడు జనరల్ సంఘాలు చెప్పుకునే నాయకులు ఏ ఒక్కరు కూడా అక్కడ మనకు సపోర్ట్ చేయలేదు. కానీ విద్యార్థులు నిరుద్యోగులు ముందుండి ఆ పోరాటాన్ని ముందుకు తీసుకొని సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనరల్ సంఘాలు ఏ భావనలో ఉన్నాయంటే ఆదివాసీ ఉద్యమం, లంబాడి ఉద్యమం అంటే మేముంటేనే ఉద్యమం ముందుకు పోతుంది, లేకపోతే పోది అనే కాన్సెప్ట్ లో ఆ భ్రమలో ఉన్నారు జనరల్ సంఘాల నాయకులు. కాబట్టి విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని బేస్ చేసుకొని మాట్లాడుకోవాలి. తెలంగాణ ఆనాటి ఉద్యమంలో మరి అన్ని రకాల యూనివర్సిటీల నుండి విద్యార్థులు నిరుద్యోగులు మరి సబ్బండ వర్ణాలు ఏకమై ముందుకు తీసుకుపోయినప్పుడు మరి ఆ తెలంగాణ ఉద్యమం సక్సెస్ కావడం జరిగింది. మన తెలంగాణ ఉద్యమం కూడా అంతే. ఒక ప్రజా సంఘాల నాయకులే కాదు, ఉద్యోగులు నిరుద్యోగులు మరి మన సమాజంలో ఉన్న మన రాజకీయ నాయకులు మిగిలిన కులాల వారు మరి మిగిలిన ఇతర సమాజం కూడా మన యొక్క డిమాండ్ కు సపోర్ట్ చేసినప్పుడు మన విజయం సాధించగలుగుతాం. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం, తెలంగాణలో ఎస్టీ అంటే లంబాడాలు, ఎస్టీ అంటే బంజారాలు, ఎస్టీ అంటే సుగాలు అని ఆదివాసులు అనే వాళ్ళు వెనకకి నెట్టివేయడం జరుగుతుంది. మరి ఎస్టీ అనే దానికి ఉన్నది. హైదరాబాద్ పోతే దిల్షుక్ నగర్ అది ఒక తండా అయిపోయింది, ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారు. కానీ మనం ఇంకా గుడాల నుండి కమ్యూనికేషన్ లేక మనకు వెనక నుండి కనీసం ఒక ప్రేరణ లేక ఒక సపోర్ట్ లేక ఇంకా సిటీలోకి యూనివర్సిటీలోకి రాకుండా ఇంకా వెనకబడిపోతున్నాం. దీనికి కారణం కూడా కొంత వెనకబడితనం కావచ్చు. కానీ ఇప్పుడున్న మరి వేరే విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే మనం పెట్టిన కాన్సెప్ట్ మరి ఆదివాసీ ఇప్పుడు వర్సెస్ లంబాడ ఉద్యమంలో ఆదివాసీ విద్యార్థులుగా నిరుద్యోగుల మన పాత్ర ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. జనరల్ సంఘాలు ఈ ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడు ప్రతి ఉద్యమాల్లో కూడా కొంత కోవట్టులు ఉంటారు. కొమరం భీముని చంపింది కూడా మన వాళ్ళే. జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమం వచ్చేటప్పుడు కూడా అక్కడ రాకుండా అడ్డుకున్నది కూడా మన వాళ్ళే. కానీ అక్కడ వాళ్ళని చంపేసిన తర్వాత జార్ఖండ్ రాష్ట్రం వచ్చింది అనేసి మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఆ కుద్దు పటేల్ కొమరం మేము చెప్తున్న కుద్దు పటేల్ ఇప్పుడు 2017లో అన్నగారు అన్నట్టు 2017లో ఆదిలాబాద్ లో ఉవ్వెత్తున ఉద్యమం వేసిన తర్వాత కొంతమంది రాజకీయ స్వార్థం కోసం ఉద్యమాన్ని వాడుకొని మరి విధులేయడం జరిగింది. కానీ ఏదైతే మలిదశ ఉద్యమం స్టార్ట్ అయింది. మలిదశ ఉద్యమంలో ఈసారి ఉద్యమంలో మన సక్సెస్ కాకపోతే భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి ఎవడు రాడు. నేను గత నెలలో కూడా తుణిందెబ్బ మరి రాష్ట్ర కమిటీల ఐక్యత సమావేశం మంచిర్యాలలో కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ తుణిందెబ్బ రాష్ట్ర కమిటీకి వచ్చిన మీటింగ్ లో పట్టుమంటే 30 సంవత్సరాలు అంటే 30 years బిలో ఉన్న వాళ్ళు కనీసం ఒక 10 members కూడా రాలే. అందరూ 30+, 30, 40 ఎగో ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే ఇప్పుడు 2025లో ఉద్యమాల వాళ్ళు మైకుల కోసం కూర్చొని కొంత విషయం చెప్పగలుగుతున్నారు. ఒక 10 మంది ఉద్యమాలు ఇట్లా ఆదివాసీ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తే క్రియాశీలక నాయకులు ఉన్నారు. కానీ ఇంకొక 5 సంవత్సరాల మధ్య ఉద్యమంలో పనిచేయడానికి ఎవడు రాడు. ఎందుకంటే ఈ టెక్నాలజీలో ఫోన్లు, గ్లోబలైజేషన్ అనేక రకాలుగా ఎఫెక్ట్ ఉన్నది. కాబట్టి విద్యార్థులు ముందుకు రాని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మరి ఈసారి తాడో పేడో అనేది ఈ ఉద్యమంలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే 2017 నుండి ఈ 2025 వరకు గత 8 సంవత్సరాలు మేము ఉద్యమంలో ఉన్నాం. అటు ఉద్యోగాలు రాక, ఈ పెళ్లిళ్ళు చేసుకోక, తర్వాత ప్రైవేట్ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ సెటిల్మెంట్ కాక మరి మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టడం జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు ఉద్యమాలు మనం తీసుకుపోవాలంటే విద్యార్థుల యొక్క పాత్ర చాలా ఉంది. కాబట్టి మరి జనరల్ సంఘ నాయకులు కూడా మరి అన్నగారికి నాకు విజ్ఞప్తి. ఎందుకంటే ఏఎస్యు నిర్మాణాల్లో గాని, తర్వాత వాళ్ళు ఉద్యమం చేస్తున్నప్పుడు కానీ మా మాతృ సంఘమైన తుడిందెబ్బ విద్యార్థులకు అండగా నిలబడాలి. ఎందుకనంటే మరి ఎక్కడైనా మేము మూమెంట్ తీసుకున్నప్పుడు విద్యార్థి సంఘంగా దానికి బ్యాక్ ఉండి నడిపించాల్సిన బాధ్యత తుడిందెబ్బ నాయకులకు గాని, మిగతా మేధావులకు గాని, తర్వాత ఇంకా ఉన్న ఉద్యోగస్తుల మీద ఉన్నది. ఎందుకంటే కొంతమంది నాకెందుకులే, వాళ్ళు చేస్తే వాళ్ళే చేస్తారు, మాకు అవసరం లేదన్న భావనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కొంత భావజాలం కలిగిన వ్యక్తులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే క్రమంలో కూడా వీరందరూ సపోర్ట్ మాకు కావాలన్నా. ఎందుకంటే ఏదన్నా ఇందాకన్నట్టు ఏదైనా రాష్ట్రంలో చేసినా, ఇంకా ఏదైనా కార్యక్రమాలు తీసుకుని అక్కడ పోలీసులు వచ్చి కనీసం అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెడితే కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాయి జనరల్ సంఘాలు. కనీసం న్యాయ సహాయం అందించలేని స్థితిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే అదే మహబాద్ ప్రోగ్రామ్ మేము చేసినప్పుడు
నిరుద్యోగులు విద్యార్థులు ఒక ప్రోగ్రామ్ చేస్తే జనరల్ సంఘాలు ఏ ఒక్కడు లేడు. అదే జరగడానికి జరిగి ఏమన్నా శాంతి భద్రతలు విఘాతం కలిగినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరిని తీసుకుపోయి జైళ్లలో పెట్టినప్పుడు ఎవరు మాట్లాడతారు? మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి జనరల్ సంఘాల నాయకులు అని చెప్పుకునే వాళ్ళు దయచేసి ఈ విషయం ఒకసారి నోట్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే మనకి న్యాయ సహకారం కూడా ఏదైనా కేసుల విషయం అయినప్పుడు కానీ ఇట్లా ముందుకెళ్లాలన్న విషయం అయినప్పుడు కానీ న్యాయ సహకారం అందించాలి. అలాగే ఉద్యమాలు చేయడానికి ఇట్లా వినోద్ లాంటి వాళ్ళు, తర్వాత ఆదిలాబాద్ నుండి వచ్చిన నాయకులు, ఖమ్మం, తర్వాత కరీంనగర్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆర్థిక సహాయం అనేది అందాలన్న. ఎందుకంటే దీనికి ఒక ఫండ్ అనేది ఒకటి ఉండాలి. ఏ పూట కాబట్టి కార్యక్రమం అడిగినప్పుడు దాతలు అడుగుతున్నాం, తర్వాత అటు ఏదో తూతు మంత్రంగా నిర్వహిస్తున్నాం. కాబట్టి మనకి ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేయాలి. అదొకటి. నిర్మాణాల్లో యూనివర్సిటీ కమిటీలు, తర్వాత జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీల నుండి బలోపేతం చేసుకుంటూ వస్తేనే ఈ ఉద్యమం అనేది సక్సెస్ అవుతుంది. లేదనంటే మనం అక్కడ ఒక సభ పెట్టి ఇక్కడ ఒక సభ పెట్టి జై ఆదివాసి అనే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా తర్వాత సోషల్ మీడియా ప్రచారం చేస్తే ఇది సక్సెస్ కాదన్న. ఎందుకంటే గ్రామ స్థాయి నుండి ఉద్యమాన్ని తీసుకపోతే మనం ఈ ఉద్యమాల్లో ఈ మరిదశ ఉద్యమాల్లో సక్సెస్ అవుతాం. కానీ మళ్ళీ నెక్స్ట్ ఉద్యమం చేసినప్పుడు ఇది ఇట్లానే చల్లబడితే ఉద్యమం మళ్ళీ చేయాలంటే ఇంతమంది కూడా ఎవరు రారు. అఫ్కోర్స్ నేను కూడా రాకపోవచ్చు. కాబట్టి దయచేసి మిత్రులందరూ గమనించాలి. తాడో పేడో తేల్చుకొని ఈ ఉద్యమాన్ని సక్సెస్ చేయడానికి గ్రామ స్థాయి నుండి హైదరాబాద్ ఢిల్లీ స్థాయికి ఉద్యమాన్ని తీసుకుపోవాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ అన్న, ఎందుకంటే నాయకత్వ లోపం కూడా ఉన్నది. కొత్త తరం నాయకులు తయారు చేయాలి. ఎందుకంటే ఇక్కడ నాయకత్వ లోపమే ఉన్నది. ఇందాక అన్న వాళ్ళు చెప్పినట్టు ఈ వ్యవస్థలో కొంతమంది యాక్టివ్ గా పని చేయడానికి ఉన్నారు. మిగతా అన్ని సంఘాల నుండి లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, ఒక భావజాలం కలిగిన వ్యక్తులని మన ఆర్గనైజేషన్ లో తీసుకొని వాళ్ళకి ఒక వేదికను మనం ఇచ్చి వాళ్ళకి ఒక డెసిగ్నేషన్ కల్పించినట్టయితే వాళ్ళు యాక్టివ్ గా పనిచేయడానికి ఉంటారు. అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు లేవు. అటు భద్రాద్రి డిస్టిక్ గానీ, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల అన్ని డిస్టిక్ లో ఎట్లానే ఉన్నాయి. రాష్ట్ర కమిటీలు ఏమన్నా చిన్న చిన్న సర్దుబాట్లు ఏమన్నా ఉంటే వాటిని చేసుకొని జిల్లా కమిటీలు పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలనేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత జిల్లా కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత మండల కమిటీలు కూడా ఆ జిల్లా కమిటీలో ఉన్నవారు రాష్ట్ర కమిటీలో మేము అనుకుంటారు కదా, రాష్ట్ర కమిటీలో ఉంటాం కాబట్టి మేము కూర్చొని ఉంటామంటే కుదరదు. ఆ రాష్ట్ర కమిటీలో ఉన్న మెంబర్స్ కన్నా, ఎందుకంటే రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళకు కూడా ఆయా జిల్లాలు ఒక్కొక్క జిల్లా ఇన్ఛార్జ్ చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ గ్రామ స్థాయిలోకి వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటూ ఉద్యమాన్ని తీసుకుపోతే సక్సెస్ అవుతుందన్న. సో ఇది నా యొక్క సజెషన్. నాయకుడు నా యొక్క మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు బస్తర్లో మొన్న జరిగింది. ఎందుకంటే ఇది మాట్లాడే సమయం కాదు. కానీ ఆ విషయంలో కానీ పూర్వం కొరితూరు రాజ్యంలో గుండాదారు, తర్వాత కొమరం భీము, తర్వాత అల్లూరి సీతారామరాజు, అనేకమైన వ్యక్తులు మన సమాజంలో పనిచేస్తూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తూ మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి వారందరికీ ఆదివాసీ విద్యార్థి సంఘ పక్షాన ఖమ్మం జిల్లా కమిటీ తరఫున అందరికి జోహార్ ఆదివాసీ అమర వీళ్ళకి, జోహార్ ఆదివాసీ అమర వీళ్ళకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ